నమస్తే, మీరు చూస్తున్న తెలుగు రైతు. నా పేరు హరిప్రసాద్. ఈరోజు మనం జనగాం జిల్లా స్టేషన్ కనుపూర్ మండలంలోని చాల్ గ్రామంలో ఉన్నాం. మనతో పాటు రైతు గాండ్ల వెంకటేశ్వర్ గారు ఉన్నారు. వాళ్ళు గత 20 సంవత్సరాలుగా ఆకుకూరలు సాగు చేస్తున్నారు. మరి ఏమేమి సాగు చేస్తున్నారో అడిగి తెలుసుకుందాం. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అండి. మీరు ఏమేమి ఆకుకూరలు సాగు చేస్తున్నారు? పాలకూర, తోటకూర, చుక్కకూర, గంగవాయిల కూర, గోంగూర, అన్ని ఆకుకూరలు, కొత్తిమీర, పుదీనా, మెంతికూర, అన్ని ఆకుకూరలు గత 20 ఏళ్ళ కాంచెలు మేము ఇదే వృత్తిలో ఉన్నామండి. ఇదే సాగు మా జీవన ఉపాధి కూడా ఇదే. దీని మీద ఆధారపడి మేము 20 ఏళ్ళ కాంచెలు ఇదే పండిస్తున్నాము. మీ విలేజ్లలో కూడా మేమే తిరిగి అమ్ముకొని ఇదే జీవన ఉపాధిగా చేస్తున్నామండి. మనం నిలబడ్డ విస్తీర్ణం ఎంత ఉంది ఇప్పుడు ఆకుకూరల కోసం? 1 ఎకరం వదిలిపెట్టిందండి. అంటే ఎకరం మొత్తం ఆకుకూరలకి వదిలిపెట్టడం జరుగుతుంది. అవునండి. అంటే మీరు దపాలుగా వేసుకుంటారా, లేకపోతే ఒక దప్ప అయిపోయినాక ఒకటి మొలిచాక ఒకటి అట్లా ఒక మడి తర్వాత ఒకటి చేసుకుంటామండి. అంటే మనం నిలబడ్డ విస్తీర్ణం మొత్తం 1 ఎకరంలో ఉంది. ఎకరం వచ్చేసి ఎకరం ఒకేసారి కాకుండా దపాలుగా వేసుకుంటారు. అంటే ఒకసారి అలుకున్నప్పుడు ఎంత విస్తీర్ణం అలుకుంటారు? 2 గుంటలు గుంట అలా కలుపుతామండి. ఇప్పుడు మనం చూస్తున్న కూర ఇది తోటకూర అండి. ఇది తోటకూర, అది పాలకూర, అది వేరే తోటకూర అండి. ఒక 3-4 రకాలు ఉంటాయండి. ఎంతెంతలో వేసుకున్నారు ఒక్కొక్కటి? ఒకటి వచ్చేసి ఒక మడి వచ్చేసి 1 కిలో, ఒక పాలకూర 1 కిలో, తోటకూర 1 కిలో, గంగవాయిల కూర 1 కిలో, చుక్కకూర 1 కిలో, అట్లా దపాలుగా వేస్తామండి. అది అంటే 1 కిలో ఒక మడిగా చల్లుకోవడం జరుగుతుంది. ఒక మడి 2 గుంటల దాకా ఉంటుందా? 2 గుంటలు ఉంటుంది. 2 గుంటల విస్తీర్ణం ఒక మడి. 2 గుంటల విస్తీర్ణం ఉంటుంది. మరి వీటికి ఎరువులు ఏమైనా వేసుకుంటారా? ఎరువులు DAP 2020 DAP వేస్తామండి. ఆఖరి దుక్కులు ఏమైనా వేసుకుంటారా? లేదండి, ఆఖరి దుక్కులు మన ఇష్టం అండి. మా తోట భూమి కాబట్టి వేయమండి. మేమైతే ఎక్కువ మీద మందులు కొట్టుడు వేస్తామండి. మేమైతే దీంట్లో గడ్డి ఏ విధంగా తీస్తారు? గడ్డి పడుతుందండి. కుళ్ళలు వస్తారు, పీకేస్తారండి. వాళ్ళే పీకేస్తారు. ఇప్పుడు ఈ తోటకూర మనం ఒక్కసారి అలుక్కుంటే ఎన్ని కోతలు వచ్చే అవకాశం ఉంటుంది? ఒకటి తోటకూర అంటే అలా 3-4 రకాలు ఉన్నాయండి. అవి వచ్చేసి ఒకటి 6-7 కోతలు వస్తుందండి. ఒక తోటకూర వచ్చేసి ఒక తోటకూర ఒకటే కోత వస్తుందండి. ఒక తోట 3 కోతలు వస్తుంది. అట్లా రకాలు ఉంటాయండి. అలా అంతేనండి. ఒక పాలకూర 4-5 కోతలు కొత్తామండి. అట్లా ఉంటుంది. 4-5 కోతల ద్వారా పాలకూర. అంటే ఇప్పుడు వర్షాకాలంలో ఏ విధంగా ఉంటుంది పాలకూర కోతలు? వర్షాకాలంలో దిగుబడి రాదండి. ఎట్లా అంటే వర్షాలు కొట్టి అంతా చనిపోతుందండి. అది వర్షాకాలంలో ఎక్కువ రాదు. ఏ కాలంలో అనుకూలంగా ఉంటుంది? అనుకూలంగా చలికాలం ఎక్కువ దిగుబడి అవుతుందండి. ఎన్ని కోతలు వస్తాయి చలికాలంలో? చలికాలంలో 7-10 దాకా వస్తాయండి. కోతకి ఏమైనా గడ్డి లాంటిది? గడ్డి తీసేసుకోవాలి, మందు వేసుకోవాలి. మన DAP కానీ అది మందు వేసుకోవాలి కంపల్సరీ. అంటే కోతకు గడ్డి కలుసుకోవాలి. గడ్డి కలిపి తీసేసుకొని పిండి చల్లుకొని నీళ్ళు కట్టుకుంటారు. ఇట్లా కోసుకుంటే 10 కోతల వరకు అవకాశం ఉంది. ఇక ఒకవేళ మచ్చ వచ్చేది ఉంటే మాత్రం పైపాటుకు మందులు కొట్టుకుంటారు. పైపాటు మందులు కంపల్సరీ కొట్టాలండి. అది మిగిలిన కూరలు చుక్కకూర ఇది ఇప్పుడు చలికాలం రాదండి. అది ఓన్లీ వర్షాకాలమే వస్తుంది. అది అప్పుడే వస్తుంది. ఇప్పుడు రాదు. ఈ ఎండాకాలంలో రాదు. అది చలికాలంలో రాదు. వీటి గింజలు మీరే తయారు చేసుకుంటారా, కొనుక్కొచ్చుకుంటారా? కొన్ని మేము తోటకూర, గంగవాయిల కూర మేము కట్టుకుంటామండి. మిగతా గింజలన్నీ బయట మా వరంగల్ కానీ జనగాం కానీ అక్కడ వేస్తామండి. ఇప్పుడు మీరు ఎలా మార్కెటింగ్ వ్యవస్థ ఎలా ఉంది మీకు? ఇక మార్కెటింగ్ అంటే మేము కొన్ని తిరిగి అమ్ముతామండి. మేము అలా కొన్ని దుకాణాలు ఉంటాయి కదా, ఆ దుకాణాలకు కూడా వేస్తాం. మేమే తిరిగి అమ్మేటోళ్ళకి కూడా మేమే వేస్తాం. అంటే రెగ్యులర్గా కొన్ని దుకాణాలకు రెగ్యులర్గా దుకాణాలు ఉంటాయి, వాళ్ళకి అయితే వేస్తాం. మేము కూడా తిరిగి కూడా మేము కూడా అమ్ముతాం బయట. ఇప్పుడు ఆకుకూరలు కాకుండా ఇంకా మిగతా ఏమైనా పంటలు పండిస్తున్నారా? వరి వేసాము. ఇంతకుముందు వరి వేసాము. వరి వేస్తే అలా పెట్టుబడి ఏం రాలేదు. తిండి మందం పండినాయి అంతే. ఇక పత్తి పెట్టామండి. పత్తి పెడితే పెట్టుబడికి ఆడికి అయిపోయింది. మీకు పత్తికును ఈ ఆకుకూరలకు వ్యత్యాసం ఏ విధంగా ఉంది? అంటే రాబడి విషయంలో ఆకుకూరలు పండించడమే బెస్ట్ అండి. ఈ పెట్టుబడులు చూసుకుంటే ఈ వరి కానీ, పత్తి కానీ, మొక్కజొన్న కానీ ఇవన్నీ దిగుబడి రావట్లేదండి. ఈ ఆకుకూరలు అయితే 1 ఎకరంలో మేము జీవనోపాధికి మాకు సరిపోతుందండి. ఇవి
20 ఏళ్ళ కాంచెలు ఇదే పని. ఇక మనకు ఇక వరికి ఇట్లా పెడుతున్నామండి, పెట్టి లాస్ అయినాం ఈ వరకు. దాని గురించి ఇక మళ్ళీ మేము ఈ ఆకుకూరలే పెడుతున్నాం, ఇక ఎప్పటికీ ఆకుకూరలే. ఇక ఇవరకు పెట్టి లాస్ అయినామండి. ఈ వరకు 2 ఎకరాలలో పెట్టినాము, వరి పెట్టినాము, మొక్కజొన్న వేసాము, పత్తి పెట్టాము, అలా లాస్ అయింది. ఆకుకూరలే బెస్ట్ అండి ఇప్పుడు. అంటే వరి పత్తి కంటే మొక్కజొన్న కంటే మీకు లాభదాయకంగా పంటలు లాభదాయకం ఆకుకూరలు ఉన్నాయి. లాభదాయకం ఈ ఆకుకూరలు ఒకటేనండి. కొత్తగా ఎవరైనా యువకులు వ్యవసాయ రంగంలోకి వచ్చి ఈ ఆకుకూరలు చేపట్టాలంటే వారికి ఏమైనా మీరు సూచన ఇవ్వగలుగుతారా? ఓకే అండి, ఇందులో కష్టం ఉంటుందండి, సుఖం ఉంటుంది. దీంట్లో పండించుకుంటే మాత్రం మనం సొంత పని కాబట్టి మన సొంత వ్యవసాయం ఉండాలి. మనకు ఉంటే బెస్ట్. ఒకళ్ళ కింద పని చేయకుండా మనది మనం చేసుకుంటే చాలా బాగా లాభదాయకం ఇది ఆకుకూరలు అనేటివి. ఏ కాలానికి ఆ కాలం పంట చేసుకోవచ్చండి. ఇప్పుడు వచ్చేసి ఒక రకమైన గంగవాలికి ఉన్నది అనుకోండి, అది ఎండాకాలం వస్తుంది. ఈ చుక్కకూర అనేది వానాకాలం వస్తుంది. పాలకూర అనేది ఇప్పుడు చలికాలం, తోటకూర, ఇవి అంటే ఒక కాలానికి తగ్గట్టుగా మనం చేసుకుంటూ ఉంటా అంటే దాంట్లో లాభదాయకంగా ఉంటుందండి. మేము వాళ్ళకు కూడా చెప్తున్నానండి, ఎంత యువకులైనా కూడా. నేను ఇది వరకు హైదరాబాద్, బొంబాయి పోయానండి. అక్కడ నాకు 20-30 వేలు జీతం ఉండేది. అది వదిలిపెట్టుకొని వచ్చేసి వ్యవసాయం చేస్తున్నానండి. ఇప్పుడు గత 20 ఏళ్ళ కాంచెలు ఇదే చేస్తున్నానండి. చాలా లాభదాయకం ఉన్నానండి. మీ అందరం మాత్రం ఈ ఆకుకూరలు పండించుకుంటా చాలా బాగుంటున్నాం. ఈ యువకులు కూడా ఇది పండించుకుంటే జనాలకు కూడా సేఫ్ సైడ్ అవుతుందండి. బయట రాష్ట్రాలకు పోకుండా మనం ఇక్కడనే మన పని మనం చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుందండి. ఒక స్వయం ఉపాధిగా పని మన పని మనం చేసుకుంటే బాగుంటుందండి. ఇది కృతజ్ఞతలు అండి, మీ అమూల్యమైన సందేశం తెలియజేసినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు.